తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి పాటుపడాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో శనివారం శ్రీ ఆదిత్య స్కూల్ 32వ వార్షిక మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఉప విద్యాశాఖ అధికారి ఎన్ రమేష్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థులు బాగా చదువుకుని వివిధ రంగాల్లో రాణించాలని, వారికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా పాటుపడాలని సూచించారు. విద్య అనేది వ్యక్తిగత ఎదుగుదల, సామాజిక పురోగతికి పునాదిగా పనిచేస్తుందని అన్నారు. విద్యార్థులు పట్టుదల, కృషి, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. స్కూల్ డైరెక్టర్ ఆదిత్య కృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థుల ఉత్తమ భవిష్యత్ కోసం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతిభ చాటిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. मीठा मीठा बरसो रे मीठा मीठा बरसो रे मीठा बरसो मीठा है कोसा है बारिश का बोसा है कोसा है बारिश का बोसा है मीठा है कोसा है बारिश का बोसा है कोसा है बारिश का बोसा है जल 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 बहता जल సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకుని అత్యధిక మార్కులతో ప్రతి సంవత్సరం రిజల్ట్ తీసుకువచ్చి మన భీమవరం పట్టణంలోనే సక్సెస్ఫుల్ స్కూల్ గా పేరు పొందిన ఆదిత్య పబ్లిక్ స్కూల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే చిన్న పిల్లలను కూడా అతి శ్రద్ధ వహించి కేర్ తీసుకుని వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేసే ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ స్కూలు మన భీమవరంపట్నంలో ఉండడం మన తల్లిదండ్రులందరికీ అదృష్టం. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి అనేది ఒక విద్య వల్లనే సాధ్యమవుతుంది. ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి సాధించలేము. విద్యావంతులైతే అభివృద్ధి సాధించగలుగుతాం. అది విద్యలోనే ఉంది. దానికోసం మనం ఎంత కష్టపడైనా, ఎంత ఇబ్బంది పడైనా మన తల్లిదండ్రులు పిల్లలను చదివించినట్లయితే ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది. ఆ విద్యార్థి ప్రయోజకుడై ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే విద్య. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మ దీవెని పెట్టి చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు అకౌంట్లు వేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఈ పనులన్నీ అంటే అది విద్య వల్లే సాధ్యం అవుతుంది. అభివృద్ధి అనే ఆలోచనతోటి మన ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు పెద్ద పీట వేయడం జరిగింది. మొన్ననే బడ్జెట్ లో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అత్యధిక నిధులు కేటాయించి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. పిల్లలకి బోల్డ్ అవకాశాలు వచ్చినాయి. అభివృద్ధి చెందాలి అంటే ఒక విద్య అనేది మీరు గ్రహించాలి. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా పిల్లలకి చదువు కోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మార్పులను అర్థం చేసుకుని ఆ మార్పులకు తగ్గట్టుగా ఆ సంస్థ ఆలోచన చేయకపోయినట్టయితే ఆ సంస్థ కూడా వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తాను మార్పు చెందుతూ ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉండాలి. విద్య కూడా 2 రకాలుగా ఉంటుంది. విద్య విజ్ఞానం కొరకు ఒకటి, విద్య ఉపాధి కొరకు ఒకటి. ఈనాడు విజ్ఞానం అనేది వెనక్కి వెళ్ళింది, ఉపాధి అన్నది ఎదరికి వచ్చింది. ఈ ఉపాధి కాంక్షతోటి జరిగేటటువంటి
అనేక రకాలైనటువంటి లోపాల్లో ఇందాక డైరెక్టర్ గారు ఒక విషయం చెప్పారు. దండం దశగుణం భవేత్ అనేవారు. దెబ్బ పడకుండా విద్యార్థి ఉత్తమమైనటువంటి విద్యార్థి కాలేడు అని. మరి చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, ముట్టుకుంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టమని. అంటే ఒకటి సాంప్రదాయము, మరొకటి చట్టము. చట్టానికి సాంప్రదాయానికి మధ్యన సంఘర్షణ జరిగినప్పుడు సమాజం నిర్ణయం చేయాలి. సమాజం నిర్ణయం చేసేటప్పుడు చట్టంలో తమకు ఉన్నటువంటి హక్కులు కాకుండా సమాజంలో తమకు ఉన్నటువంటి బాధ్యతను గుర్తిరిగి ఆ బాధ్యతలో తాము పెట్టేటటువంటి పరిస్థితి చూడనట్టయితే తదనంతరం జరిగేటటువంటి నష్టాలకి మేస్టారు ఒక దెబ్బే కొడతాడు, పోలీసు వాడు కొట్టేటటువంటి లాఠీ దెబ్బలు అవి ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. నేర ప్రవృత్తికి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేర ప్రవృత్తికి వెళ్లకుండా చూసేటటువంటి పరిస్థితి. దాదాపుగా 32 వసంతాలు పూర్తి చేసుకుంది అంటే ఇది నిజంగా మనందరూ గర్వించిన విషయం. ఈ స్కూల్ యాజమాన్యులందరికీ కూడా మనం ఒకసారి కరతాళ ధ్వనితో ఆనందిద్దాం. మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే ఇందాక పిల్లలు యోగా చేస్తున్నాం. సాధారణంగా మన స్కూల్స్లో చాలా స్కూల్స్లో ఈ మధ్యకాలంలో స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకప్పుడు ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ ఉండేవి. అవన్నీ పోయి అపార్ట్మెంట్స్లో వచ్చేసి మన బిల్డింగ్ ఏమన్నా నాకు లేదు. అలాంటిది స్కూల్లో ఎటువంటి చిన్న రూమ్ ఉన్నప్పటికీ కూడా యోగా చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పిల్లల్లో మానసిక విలాసాన్ని కలిగిస్తూ కాకుండా వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదే క్రమంలో ఒక చదువుతోనే కాకుండా యోగా నేర్పించడం వల్ల వాళ్ళలో శారీరక ఆరోగ్యం, అలాగే ఇందాక మెడిటేషన్ చేసిన భీమవరం వంటంలోని సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా షేక్ కాసిం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయల్ జిమ్ ను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత తరంలో యువత క్రీడల యందు ఆసక్తి పెంపొందించుకుని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ కలిగి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే మనం మన కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధి జరుగుతుందని, ప్రతి ఒక్కరూ మన దేహంపై శ్రద్ధ వహించి ఆరోగ్యం పరీక్షించుకోవాలని, ఇటువంటి అత్యాధునికమైన జిమ్లు అవసరం ఎంతైనా ఉందని నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా జిమ్లోని లేటెస్ట్ ఎక్విప్మెంట్లను డీఎస్పీ రఘువీర్ విష్ణుతో పాటు గ్రంథి రవితేజ, దాసివర ప్రసాద్, సీనియర్ బాడీ బిల్డర్ బొల్లా శ్రీనివాస్, వన్ టౌన్ సీఏ నాగరాజు, ట్రాఫిక్ సీఏ శ్రీనివాసరావు, ఎస్ఐ కోనేటిరావు, ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు వాసు, కొత్త హర్ష, కటారి రవికుమార్, సయ్యద్ బాజీ, యార్లగడ్డ రాములు ప్రారంభించారని సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్, కుబేంద్ర, రిచి, ఆర్కే తదితరులు పాల్గొన్నారు. నాలుగో జిమ్ అని చెప్పేసి చెప్పారు. ఆల్రెడీ పట్టణంలో 3 జిమ్స్ ఉన్నాయి, అది కాకుండా మళ్ళీ ఇంకోటి. సో ప్రధానంగా యూత్ వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ ఖాళీ ఉన్న టైంలో ఖచ్చితంగా జిమ్కి వచ్చి వాళ్ళ దేహదారుడిని పెంచుకుంటే వాళ్ళకు హెల్త్ బాగుంటుంది. తద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సమాజానికి మనం పనికొచ్చే వాళ్ళగా అనవసరమైనటువంటి ఈ టైం వేస్ట్ చేసుకొని లేనిపోని వ్యసనాలకు బానిసలు కాకుండా జిమ్కి రావడం అనేది ఒక మంచి శుభ పరిణామం. సో మీరు అన్నట్టుగా ఇది లాభసాటి వ్యాపారం కాదు, కానీ బట్ ఎంతోమంది యువతకు వీళ్ళు ప్రేరణ ఇచ్చిన వాళ్ళు అవుతారు.
వీళ్ళందరినీ చూస్తుంటే నేను కూడా ఇప్పుడు జిమ్లో జాయిన్ అయిపోదాం అనిపిస్తుంది. కాబట్టి మేము జిమ్కి వస్తే మీరు అవుతారు. కాబట్టి అయితే వస్తాం కదా, తప్పకుండా వస్తాం. ఏదో ఒక రోజు మిమ్మల్ని చూసి మేము కూడా మోటివేట్ అయ్యి ఖచ్చితంగా మనం కూడా బాడీ బిల్డ్ చేయాలని మాకు ఉన్న సమయంలో ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి వారానికి ఒక రోజు రెండో రోజు వచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఈ మళ్ళీ ఫ్యూచర్లో కట్టుబోయే కాంపిటీషన్స్ కూడా ఖచ్చితంగా వచ్చి యూత్ ఎంకరేజ్ చేస్తాం. అంతా కూడా డయాబెటిక్ అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా డాక్టర్స్ అయినా సరే ఉపసాసిస్తారు చెప్పించి మిగతాదంతా జిమ్లో ఉంటుందండి. వర్క్ అంతా కూడా మన మజిల్ పెంచుకోవాలన్నా కూడా మన చేతిలో ఉంటుంది. కాబట్టి అంటే డాక్టర్ గారిని మనం తప్పు పడలేదు. కాబట్టి జిమ్ అనే ఒకటనే కాదు, అటు వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ సరే ఒక అరగంట కేటాయించగలిగితే హాస్పిటల్కి తక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జిమ్ ప్రికార్ ఐటమ్ ఇది వరల్డ్ టాప్ మోస్ట్ బ్రాండ్, మరి కూడా ఉపయోగించుకోవాలి. 4 జిమ్ల నుంచి ఇప్పుడు 3 జిమ్ల నుంచి ఛాంపియన్లు ఉన్నారు. ఇంకా అదనంగా ఒక 20 మంది ఛాంపియన్ చేస్తాం. 50 మంది ఛాంపియన్ తోటి మరి ఎక్కడికి వెళ్ళిన అవార్డులన్నీ మనకే వచ్చేలాగా ప్లాన్ చేస్తాం. ఈ విధంగా అవార్డులు రావడం వల్ల అంటే వాళ్ళు కూడా ఏంటంటే బయట వ్యసనాలకు దూరంగా ఉండి జిమ్ వైపు రావడానికి మక్కువ చూపుతారు. మనం ప్రతి నెల కాంపిటీషన్ పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళకు టార్గెట్ గోల్ ఇస్తే బయట చూపులు చూడరు. నేను నెల కాంపిటీషన్ ఉంది, ఇంకా ఫంక్షన్కి వెళ్ళరు, ఏం వెళ్ళరు, ఇంకా మొత్తం డైట్ పండు. అలాగే నెక్స్ట్ మంత్ ఉందని అలాగే కంటిన్యూ ఊపిరి జరగకుండా మనకి ఒక 3 నెలలు కానీ అలవాటు చేస్తే 4 నెలలు వద్దన్నా సరే వాళ్ళ జిమ్కి వచ్చారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో భీమవరం సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాలలో సమగ్ర 2026 పేరిట 3 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల R&D డీన్ డాక్టర్ టి వంశీనాగరాజు మాట్లాడుతూ 5వ తేదీన టెక్నికల్ ఈవెంట్స్, 6వ తేదీన రీసెర్చ్ ప్రెజెంటేషన్, 7వ తేదీన కళాశాల వార్షికోత్సవం జరుగుతుందని అన్నారు. విజేతలకు 10 లక్షల రూపాయల వరకు బహుమతులు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కళాశాల వార్షికోత్సవానికి అధ్యక్ష కార్యదర్శులు సాగి ప్రసాదరాజు, సాగి రామకృష్ణ నిశాంత్ వర్మతో పాటు కళాశాల పాలకవర్గం ప్రముఖులు హాజరు కానున్నారని వెల్లడించారు. నెల 5, 6, 7 తారీఖుల్లో మా SRKR ఇంజనీరింగ్ కాలేజీలో సమగ్ర 2026 అనే నేషనల్ లెవెల్ ఈవెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆల్రెడీ మా కోఆర్డినేటర్ గారు చెప్పినట్టు 5th టెక్నికల్ ఈవెంట్స్, ప్రతి ఒక్కో డిఫరెంట్ థీమ్స్ తీసుకున్నాం. ఆ థీమ్ని ఆ డిపార్ట్మెంట్ ఒక్కో డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తాయి. దాంట్లో పేపర్ ప్రజెంటేషన్స్, పోస్టర్ ప్రజెంటేషన్స్, ప్రాజెక్ట్ ఎక్స్పో రిలేటెడ్ టు దట్ థీమ్స్ జరుగుతాయి. అలాగే 6th స్పోర్ట్స్ డే, ఎవ్రీ ఇయర్ మనం బాగా గ్రాండ్గా చేస్తాం. అలా స్పోర్ట్స్ డే యాజ్ యూజువల్ జరుగుతుంది. ఇన్ అడిషన్ టు దట్ రీసెర్చ్ కాన్క్లేవ్, అంటే బాగా ప్రాజెక్ట్స్, కొంచెం బాగా చేసిన ప్రాజెక్ట్స్ అక్కడ ఎక్స్పో జరుగుతుంది. దానికి కొన్ని చిన్న ప్రజెంటేషన్స్ కూడా ఉంటాయి. అంటే టు inculcate the habit of research in the students also, we have introduced this year. And 3rd day, that is 7th March, main annual day, మార్నింగ్ చీఫ్ గెస్ట్ గారు అదంతా ఫంక్షన్ యాజ్ యూజువల్ ఉంటుంది. ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ ఇయర్ మనం కాలేజీ లెవెల్లోనే, ఇదివరకు డిపార్ట్మెంట్ లెవెల్లో ఫెస్ట్ జరిగేవి అవన్నీ కూడా మెర్జ్ చేసి కాలేజీ లెవెల్లోనే గ్రాండ్గా చేద్దామని చెప్పి కొంచెం మార్చడం జరిగింది. తప్పనిసరిగా హెచ్ఓడీస్ అందరూ కూడా, డీన్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా మన ఫంక్షన్ కాబట్టి 5, 6, 7 తారీఖుల్లో మన అందరం కలిసి సక్సెస్ చేస్తాం. ఈ సంవత్సరం ఏంటంటే యాన్యువల్ డే, అంటే ఆల్మోస్ట్ యాన్యువల్ డే అంటే అలా ఇయర్ ఎండింగ్ వచ్చేసినట్టే లెక్క. సో ఈ సంవత్సరంలో అన్ని జరిగిన యాక్టివిటీస్ అన్నిటిలో స్టూడెంట్స్ చాలా యాక్టివిటీస్లో కండక్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేషన్ చేసినందుకును, అలాగే ప్రైజెస్ సంబంధించినందుకు కూడానే వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి దాంట్లోనే. అట్ ది సేమ్ టైం ఈ సంవత్సరం 5th తీసుకుంటే Day 1 టెక్నికల్ ప్రజెంటేషన్స్. మీ అందరికీ తెలిసి రెగ్యులర్గా హెకథాన్స్ అన్నీ కూడా SRKR ఇంజనీరింగ్ కాలేజీలో కండక్ట్ చేస్తున్నారు. ఆ కండక్ట్ చేయడం వల్లనే స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే, స్మార్ట్ ఇండియా హెకథాన్కి వెళ్ళినా, లేకపోతే క్వాంటమ్ వ్యాలీస్ టెక్నాలజీస్కి వెళ్ళినా అక్కడ కూడా ఫస్ట్ లెవెల్ సాధిస్తున్నారు. సో దీని అందరికీ కూడా మా కాలేజీలో ఉన్న స్టాఫ్, మెంటర్స్ అవ్వండి, లేకపోతే కౌన్సిలర్స్ అవ్వండి, లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్ అవ్వండి, డీన్స్ అవ్వండి, ప్రిన్సిపల్ గారు అవ్వండి, వీళ్ళందరూ కలిపి చేస్తున్న కృషికి, పైనుంచి మేనేజ్మెంట్ నుంచి సపోర్ట్కి ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం అన్ని ఈవెంట్స్ని కలిపి ఒక ఈవెంట్గా చేయడం వల్ల 3 days కాలేజీ అంతా పండగ వాతావరణంలో ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్కి ఎకడమిక్స్ తోటి పరంగా మిగతా యాక్టివిటీస్ కూడా అన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 3 days పండగ వాతావరణంలో ఉంటుంది కాబట్టి పార్టిసిపెంట్స్ across the nation, they can come here and utilize whatever the facilities we are having in our campus. SRKR ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో మార్చ్ 5, 6, 7 తారీఖుల్లో నేషనల్ లెవెల్ టెక్నికల్ ఈవెంట్ సమగ్ర 2026 ఆర్గనైజ్ చేయబడుతుంది. Day 1 టెక్నికల్ రిలేటెడ్
ప్రజెంటేషన్స్, ప్రాజెక్ట్ ఎక్స్పో, అలాగే డే 2 రీసెర్చ్ కాంక్లేవ్ ఈవెంట్, స్పోర్ట్స్ డే ఆర్గనైజ్ చేస్తారు. థర్డ్ డే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. నియర్ బై కాలేజెస్ అందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సో గ్రాండ్ సక్సెస్ చేయగలిగారు. చినామిరం విశ్వకవి సిబిఎస్ఈ అండ్ స్టేట్ స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా శనివారం సైన్స్ ప్రాజెక్ట్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్స్ పొట్లూరి రఘుబాబు, పొట్లూరి కృష్ణ పార్థులు విద్యార్థులు చేసిన సైన్స్ మోడల్స్ ను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపల్స్, హెచ్ఎంలు, టీచర్స్ విద్యార్థులను ప్రోత్సహించారు. వందలాది సైన్స్ ప్రాజెక్టులను వినూత్నమైన ఆలోచనలతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రూపొందించడం గర్వకారణమని డైరెక్టర్స్ తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన మన దేశంలో డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ గా గుర్తించబడిందని, అందుకుగాను సర్ సివి రామన్ కి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందని విద్యార్థులు తెలియజేశారు. సిబిఎస్ఈ స్టేట్ స్కూల్ విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్ ఎంతో ఉత్సాహంగా, విజ్ఞానదాయకంగా నిర్వహించడం అభినందనీయమని విశ్వకవి డైరెక్టర్స్ తెలియజేశారు. మానవతా సంస్థ భీమవరం శాఖ నెలవారీ సమావేశం భీమవరం 1 టౌన్లోని ఆర్ఎస్ వర్తక సంఘ భవనంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా అల్లూరి సీతారామరాజు, సాంస్కృతిక కేంద్రం మాజీ కార్యదర్శి కనుమూరి గోపాలకృష్ణరాజు, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ఇందుకూరి జగపతి రాజులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారని చైర్మన్ బుద్ధరాజు వెంకటపతి తెలియజేశారు. రాయలం గ్రామానికి చెందిన పేద మహిళకు కనుమూరి గోపాలకృష్ణరాజు సౌజన్యంతో కుట్టు మిషన్ అందించామని సంస్థ కార్యదర్శి వడ్డీ వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సమావేశంలో వేదికపై కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి, గౌరవ డైరెక్టర్ పెర్మెస రామ్మోహన వర్మ, కెవి సుబ్బరాజు, కోశాధికారి గ్రంథి కుమార్ వెంకటేశ్వర వరప్రసాద్, ఎస్కే చాన్ బాషా, చేకూరి ఝాన్సీ లక్ష్మి సభ్యులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలుగా శ్రీరామపురంలోని మహాత్మా గాంధీ కస్తూర్బా భవనంలో వసుధ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్త్రీలకు ప్రత్యేకించి ప్రతిరోజు కూడా ఉచిత కుట్టు మిషన్ నేర్పించే కార్యక్రమం జరుగుతుంది. దీనికి గత 2 సంవత్సరాల కాలంలో మన మానవతా ద్వారా కూడా ఒక 10 మంది పేద మహిళలకు కుట్టు మిషన్ అందజేయడం జరిగింది. మన మానవతా శాఖతో మానవతా సంస్థతో పాటు వసుధ ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం 3 బ్రాంచెస్ ఉన్నాయని కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో 3 శాఖల్లో కూడా వారు ఈ కుట్టు మిషన్లు నేర్పించి పేద మహిళలకు అర్హులైన వారికి కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. హ్యాపీగా ఇంటికాడ గడుపుతారు అనుకుంటారు జనం చాలా మంది. అది పూర్తిగా తప్పని ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసింది. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఆయన అబౌవ్ 90 years గోపాలకృష్ణరాజు గారు. ఆయన ఈ వయసులో కూడా ఇక్కడికి వచ్చి ఒక పేద అమ్మాయికి డొనేట్ చేయడం కూడా చాలా మంచిది. వెంకటేశ్వర గారు మీరందరూ కూడా చాలా బాగా చేసేందుకు ఆయన బ్యాంకులో కోరుకోలు ఉన్నప్పుడు నాకు బ్యాంకులో ఇప్పించారు. ఆయన బయటికి రాగానే నేను కూడా బ్యాంకులో కూడా పోస్ట్ చేశాను. ఎందుకంటే ఆయన సర్వీస్ అంత బాగుంటుంది. ఆ సర్వీస్ అలాగే కంటిన్యూ చేస్తూ రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇటువంటి మంచి కార్యక్రమం రామచంద్రారెడ్డి గారు నాకు పరిచయం లేదు కానీ నేను ఇంటూ ఉంటాను ఆయన గురించి. ఆయన ఒక మంచి సంకల్పంతో చేసినప్పుడు దాన్ని అందరూ కూడా ఇంతలా డెవలప్ చేయడం అనేది అందరికీ కూడా అవసరం. ఈరోజు నేను సీనియర్ సిటిజన్ ఎంతో సేవ చేస్తున్నట్టుగా నన్ను మొదటి పెట్టించేస్తున్నారు. నేను అలా మాని చేసింది ఏం లేదు, నేను చేసింది చాలా తక్కువే. కానీ ఇప్పుడు ఈ కుట్టు మిషన్ చూడటం గోపాలకృష్ణరాజు గారు ఇట్లాంటివన్నీ చూసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనందరూ దాంట్లో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాల్లో చేరి వాళ్ళు కూడా దానం చేసే విధంగా స్ఫూర్తి తెచ్చుకుని వాళ్ళు ముందుకు రావాలని చెప్పి 8వ తారీఖుని జరిగే నేత శిబిరానికి అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళని ఊరి పీపుల్ కావచ్చు, అయితే ఉన్నవాళ్ళైనా పర్వాలేదు, అందరినీ కూడా పిలిపించి వాళ్ళు ఫస్ట్ కళ్ళు టెస్ట్ చేయించుకుని ఎవరికన్నా క్యాటరాక్ట్ ఆపరేషన్ కావాల్సి వస్తే వాళ్ళు వెంటనే
రాజమండ్రి దగ్గర వేమవరంలో హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రీగా ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి భీమవరంలో వదిలిపెడతారు. అంతేకాకుండా ఎవరికైనా కళ్ళజోడు అవసరం వచ్చిన వాళ్ళకి కూడా కళ్ళజోడు కూడా మానవతా సంస్థ ద్వారా అది 250, 300, 350 అవుతుంది. అందరికీ కూడా ఇప్పిస్తాం అవసరమైన వాళ్ళందరికీ కూడా. 8వ తారీఖుని నేత్రదాన కార్యక్రమం చేయడం జరుగుతుందండి. అది అందరూ గమనించి నేత్ర పరీక్ష అవసరమైన వాడికి ఆపరేషన్ చేయించడం కార్యక్రమం ఉంది. మన వెంటనే పాటులో 8వ తారీఖు వచ్చి అన్నాడు. ఇదందరినీ ఉచిత నేత్ర పరీక్షా కేంద్రం అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అల్లూరు సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం కార్యదర్శి మాజీ కార్యదర్శి అయినటువంటి కలిదిని గోపాలకృష్ణరావు గారు అందించినటువంటి కుట్టు మిషన్ రాయలం గ్రామానికి చెందినటువంటి ఎల్ఆర్ఏ అనే అమ్మాయి మన ఉస్తా ఫౌండేషన్ ఈ కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంది. మరి అమ్మాయికి ఈరోజు ఈ కుట్టు మిషన్ అనేది కలిదిని గోపాలకృష్ణరావు గారు అందించారు. అలాగే మనకి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల మరి ఆయన డైరెక్టర్ అయినటువంటి జగపతి రాజు గారు కూడా మనకి పెద్ద మొత్తం మీద సభ్యులను జాయిన్ చేయడం కానీ మన సంస్థను ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు కలిదిని గోపాలకృష్ణరాజు గారిని అలాగే జగపతి రాజు గారిని సత్కరించుకోవడం జరిగింది. మరి నెలవారీ సమావేశం ఇంకా ఎక్కువ మొత్తం మీద హాజరవ్వాలని చెప్పేసి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా అల్పాహారం కూడా ఏర్పాటు చేసి సభ్యులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఆకివీడు శివారు ధర్మపుర అగ్రహారంలో సిబిసిఎన్సి చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 40వ వార్షిక యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు శనివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. గత 3 రోజులుగా జి సంజీవరావు, పాస్టర్ ఈడి కృపానందం, రెవరెండ్ డాక్టర్ మూర్తి పాలంగి, బ్రదర్ ఎం జోసెఫ్ కిషోర్లు క్రీస్తు సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా సిస్టర్ ఉన్నం తనూజ, స్థానిక క్వైర్ వారు ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంఘ సిఆర్ యు సుందర్రావు, పాస్టర్ జ్ఞానప్రకాష్, బలే రాజశేఖరం, రామకురి దావీదు, కొదమ శ్యాంబాబు, కటికితల మోషేరాజుతో పాటు క్రైస్తవ సంఘ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మణిపూర్లోని అద్భుత లోక్తక్ సరస్సును సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరంలో తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ ను పునః ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, ఎంపీ సత్యనారాయణ, ఏపీ ఐఎస్సీ చైర్మన్ రామరాజు. ప్రపంచ ఔషధ రంగంలో ఏఐ వేగంగా అడుగులు, మందుల ఆవిష్కరణ మొదలు ప్రతి దశలోనూ ఏఐ విప్లవాత్మక మార్పులు. కేజీఆర్ఎల్ ఫార్మసీ కళాశాలలో 2వ అంతర్జాతీయ సదస్సులో వక్తలు. ఉండి మండలం కోలమూరులో వైభవంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన గోపాలస్వామి కళ్యాణ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.